ప్రస్తుతము 3 పేపర్లు మనము ఎంఆర్ షీట్లు చేసాము. దాంట్లో బాగా ట్రైనింగ్ అయి ఉండాలి. మీరు ఫస్ట్ ఇప్పుడు టెస్ట్ పేపర్ పెడుతున్నాను. టెస్ట్ పేపర్లో చేంజ్ ఇన్ వాయిస్ అని ఇస్తారు. అంటే యాక్టివ్ ఉంటే ప్యాసివ్ ఇవ్వాలి, ప్యాసివ్ ఉంటే యాక్టివ్ ఇవ్వాలి. దానికి ఫైండ్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్. 8 రకాల వాక్యాలు ఉన్నాయి. అసర్టివ్స్ అంటే స్టేట్మెంట్స్, నెగటివ్స్ కాదు లేదనే ప్రశ్నలు, ఇంటరాగేటివ్స్ B1 తోటి, B2 తోటి, W1 తోటి, విల్ తోటి, వుడ్ తోటి, షెల్ తోటి, షుడ్ తోటి, కెన్ తోటి, కుడ్ తోటి, మే తోటి, మైట్ తోటి, డూ తోటి, డిడ్ తోటి, ప్లస్ ఫైనైట్ వర్బ్ తోటి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తోటి, తర్వాత డబ్ల్యూహెచ్ తోటి, వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హౌ తోటి. ఇన్ని రకాల ప్రశ్నలలో అది ఏ రకమైన ప్రశ్న అది గుర్తుపట్టాలి. 8 రకాల వాక్యాలలో అది ఏ రకమైన వాక్యం అది గుర్తుపట్టిందంటే అది ఆబ్జెక్ట్ ఉంటేనేమో ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్. మీకు బాగా తెలుసు, ఆబ్జెక్ట్ ఉంటేనేమో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ వర్బ్ ఫామ్ ఏ టెన్స్లో ఉంది, మరి అది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఎట్లా మారుతుంది? రైట్ ఉంటే యామ్ ఈజ్ ఆర్ రిటర్న్, పే ఉంటే యామ్ ఈజ్ ఆర్ పేడ్, పేడ్ అన్నట్టు. ఆస్క్ అని ఉందనుకో వర్బ్, ఆస్క్డ్ ఆ వర్బ్ గుర్తు తెచ్చుకోవాలి. అది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, ప్రెజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా, ఫ్యూచర్ కంటిన్యూసా, పర్ఫెక్టా, ప్రెజెంట్ పర్ఫెక్టా, పాస్ట్ పర్ఫెక్టా, ఫ్యూచర్ పర్ఫెక్టా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటాయి. 12 ఉంటాయి. ఈ 12 4కి ప్యాసివ్ ఉండదు. అది గుర్తుంచుకొని చేయాలి. అది యాక్టివ్ ఉంటే ప్యాసివ్ ఇవ్వాలి, ప్యాసివ్ ఉంటే యాక్టివ్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఇవాళ టెస్ట్ పేపర్ పెడుతున్నా, రేపటి రోజు ఆన్సర్స్ పెడతా. ఎన్ని కరెక్ట్ వచ్చినాయో మీరు చూసుకొని, తప్పు అయింది 1కి 3 సార్లు రాయాలి. దీని మూలంగా పర్ఫెక్ట్ అయిపోతారు మీరు. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్, ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. ఒకవేళ మీరు మెసేజ్ పెడితే ఇంకా వైఎంఆర్ షీట్ పేపర్ పెట్టమంటే పెడతా. ఇఫ్ యూ వాంట్ టు పుట్ అనదర్ 3, 4 or 5 వైఎంఆర్ టెస్ట్లు అంటే పెడతాము. ఇప్పుడైతే టెస్ట్ పేపర్ పెడుతున్నాను, చూడండి. డూ ఐ రీడ్ న్యూస్ పేపర్? చూడండి, క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంది చూడండి. 1 చెప్తున్నాను, అది ఇంటరాగేటివ్. డూతో స్టార్ట్ అయింది, ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అది ఐ సబ్జెక్ట్ ఉంది, న్యూస్ పేపర్ ఆబ్జెక్ట్ ఉంది, రీడ్ వర్బ్ ఉంది, ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఆ మాదిరిగా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది యాక్టివ్లో ఉంది, ఎందుకంటే బై లేదు, వర్బ్ 3 కూడా లేదు. రీడ్ రెడ్డే కానీ అక్కడ ఎప్పుడైనా ప్యాసివ్లో అది ఇంట్రాన్సిటివ్ అయినా ట్రాన్సిటివ్ అయినా వర్బ్ 3 ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్ అయితే బీ ఫామ్ వర్బ్ అని వర్బ్ 3 ఉంటుంది. పాస్ట్ టెన్స్ అయితే బీ ఫామ్ వర్బ్ 2 వర్బ్ 3 ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ అయితే బీ ఫామ్ వర్బ్ అండ్ బీ ఫామ్ వర్బ్ మళ్ళీ వర్బ్ బీ ఉంటుంది, వర్బ్ 3 ఉంటుంది. అట్లా ఆ స్ట్రక్చర్ గుర్తించుకోవాలి. ఈ బాగా నోటికి రావాలి. రైట్, యామ్ ఈజ్ ఆర్ రిటర్న్, వర్బ్ 1, బీ ఫామ్ వర్బ్ 1, వర్బ్ 3. wrote, verb 2. Passive voice, was, were written, be form verb 2, verb 3. Will write, will be written. Will helping verb 1, write verb 1. Passive voice, will be written. Will helping verb 1, be form verb, written verb 3. ఇట్లా అన్నీ మనం ఉల్టా కూడా ప్రాక్టీస్ చేయాలి.
చేస్తే మీకు ఈజీగా వస్తుంది. డూ వి లర్న్? దిస్ ఈజ్ ఆల్సో క్వశ్చన్. ఇలా ఆబ్జెక్ట్ ఉందా లేదా చూసుకోండి. ఈజ్ హిందీ లర్న్డ్ బై హర్? ఇది ఆల్సో, దిస్ ఈజ్ ఆల్సో ఇంట్రాగేటివ్. ఏటెన్స్లో ఉంది చూడండి. డూ యూ మేక్ ఏ కైట్? ఈజ్ షీ టాకింగ్? ఆర్ యూ గోయింగ్? యామ్ ఐ బీయింగ్ రెడ్? చూడండి ఇక్కడ యాక్టివ్ ఉందా, ప్యాసివ్ ఉందా, ఆబ్జెక్ట్ ఉందా లేదా, అది అసెప్టివా, నెగటివా, ఇంటరాగేటివా, దీంతో స్టార్ట్ అయింది అంటే మీకు ఐడెంటిఫై చేయగలుగుతాం. వర్ దే బీయింగ్ వాచ్డ్? నేను చెప్పిన ప్యాసివ్ ఉంటే యాక్టివ్ ఇవ్వాలి, యాక్టివ్ ఉంటే ప్యాసివ్ ఇవ్వాలి. వాజ్ హీ ప్లేయింగ్ క్రికెట్? అతను క్రికెట్ ఆడుతుండేనా? ఈ సబ్జెక్ట్ ఉంది, క్రికెట్ ఆబ్జెక్ట్ ఉంది, ప్లేయింగ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది, B2 ఉంది. అంటే పాస్ట్ టెన్స్లో పాస్ట్ కంటిన్యూస్లో ఉన్న క్వశ్చన్ మార్క్ అన్నమాట. అట్లా ఐడెంటిఫై చేసుకోవాలి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సింగులర్, పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ క్రికెట్. ప్లేయింగ్ బై బీయింగ్ ప్లేడ్ అవుతుంది. వాజ్ క్రికెట్ బీయింగ్ ప్లేడ్ బై ఈ బై హిమ్ అవుతుంది. ఒకటి చెప్పిన ఆ మోడల్ మీరు చెక్ చేసుకోవాలి, చేయాలి. మళ్ళీ చెక్ చేసుకోవాలి, నువ్వు చేసుకునేది కరెక్టా కాదా. అప్పుడు మళ్ళీ ప్యాసివ్ నుంచి యాక్టివ్ చేయాలి. చేసేటప్పుడు తెలిసిపోతుంది. యామ్ ఐ రీడింగ్ ఇంగ్లీష్? కెన్ ఐ టెల్ ట్రూత్? Can car be driven by you? Do you make it? May the secret be repeated by me? Are we being called? Is she cooking? Is he painting the wall? Was Mohan being studied? Were they asking? అలా అడుగుతుండిరా. Am I teaching? Is Telugu being spoken by me? Can they cut? Question है. Could you prepare an essay? May the police be called by us? Might he catch her? Did they go? Was the bell be rung by them? Does she learn Hindi? Do you know? Is Rama red? Did they answer? Does CM resign? Was a goal made by us? Did you pay the bill? Would you like? Would you tell the exclamations? అంటే ఆశ్చర్యకరమైనటువంటి పదాలు ఎట్లా ఉంటాయో ఇక్కడ ఇస్తున్నాను. మార్వలస్ అంటే వాహ్ అబ్బా, అబ్బా అంటాం మనం, ఎంత బాగున్నది. వెల్ డన్, మంచిగా చేస్తే శుభాష్ అంట. బ్యూటిఫుల్, అతి సుందరం. హే, అరే అన్నట్టు. వావ్, అద్భుతం. వాట్ ఏ వండర్ అన్నట్టు. వాట్ ఏ వండర్. ఓ మై గాడ్, ఓ దేవుడా అన్నట్టు. వండర్ఫుల్, అద్భుతమైన పని. ఆఫ్ కోర్స్, నిస్సంకోచం. అద్భుతమైన పని అంటే తాజ్మహల్ ఎవరైనా చూసినట్టయితే ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్క్. నేను చూసినాను, అది పెయింటింగ్ అనుకున్నా. దగ్గరికి పోయి చూస్తే ఒక రాయిలో పొదిగించారు. అసలు పొదిగిస్తే జాయింట్ అయినట్టు లేదు.
ఇట్లా గీకి చూస్తే కూడా దాని గ్యాప్ ఒక ఇప్పుడు మన రాళ్ళను టైల్స్ని పొదిగి అంటించినట్టు ఉంటుంది కదా, అట్లా లేదన్నమాట. మళ్ళా బహుశా ఆడపిల్లలు వేసే అన్ని రకాల ముగ్గులు ఉన్నాయి అందులో. చాలా చక్కటి డిజైన్స్ అన్నీ ఉన్నాయి. చాలా అద్భుతం అది. తాజ్మహల్ చూడడం అనేది ఒక అదృష్టమే అనుకుంటా నేను. అఫ్ కోర్స్ అని పదం వాడతారు కదా, అఫ్ కోర్స్ అంటే నిస్సంకోచం అంటే కరెక్ట్ అన్నమాట, ఎగ్జాక్ట్ సరైనది అన్నట్టు. రైట్ రైట్ ఫుల్ ఆన్సర్స్ వన్ సైడ్ ఇస్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. నిన్నటి రోజు నేను ఇచ్చిన మోడల్ ఇచ్చినాము. ఇప్పుడు మీరు రాయండి. రేపటి రోజు కరెక్ట్ ఆన్సర్స్ శివతోటి అడిగి నేను ఇక్కడ రాయిస్తా. అప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవాలి, మీరు రాసుకోవాలి సొంతంగా. వేర్ ఈజ్ యువర్ ఇన్స్టిట్యూట్? మీరు చదివిన స్కూల్ కానీ ఇప్పుడు చదువుతున్నది కానీ, లాస్ట్ ఒకవేళ చదువుకుంటే లాస్ట్ చదివిన క్లాస్ కానీ ఎక్కడుంది రాయాలి. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ విత్ యూ? ఇప్పుడు ఒకవేళ చదువుతున్నారు అనుకో, మీతో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు స్కూల్లో, క్లాస్లో, లేదా లాస్ట్ బ్యాచ్లో మీరు జ్ఞాపకం చేసుకొని హౌ మెనీ స్టూడెంట్స్ వర్ స్టడీయింగ్ విత్ యూ అనాలి. పాస్ట్ టెన్స్ మార్చుకొని చెప్పుకోండి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఇది మీ బయోడేటా. మీ ఇంట్లో ఎంతమంది కుటుంబాలు? మీ అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, తాత, నాయనమ్మ, అట్లా ఎంతమంది ఉన్నారు? నంబర్ రాయాలి. వాట్ ఆర్ దే నేమ్స్? పేరు రాయాలి. మీ పేరు రాసి మై సెల్ఫ్, మీ ఫాదర్ పేరు రాసి ఫాదర్ అని రాయాలి, మదర్ పేరు రాసి మదర్ అని రాయాలి, బ్రదర్ పేరు రాసి బ్రదర్ అని రాయాలి, సిస్టర్ పేరు సిస్టర్ అని రాయాలి, చిన్నాన్న పేరు ఉంటే చిన్నాన్న, అంకుల్ అని రాయాలి, పెటర్నిటీ అంకుల్ అని రాయాలి. మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎవరన్నా రాయాలి పెటర్నిటీ అని. ప్రిపోజిషన్స్. బిలీవ్ ఇన్, ఒకరిపై నమ్మకం కలిగి ఉండడం. ఐ బిలీవ్ ఇన్ గాడ్, నేను దేవునిపై నమ్మకం కలిగి ఉన్నాను. పీపుల్ బిలీవ్ ఇన్ టాటా కంపెనీస్ ప్రోడక్ట్. ప్రజలు టాటా కంపెనీ వారి ఉత్పత్తులపై నమ్మకం కలిగి ఉంటారు. టాటా కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ ఏది చేసినా వాళ్ళు ఇచ్చిన ధరకే తయారు చేస్తారు, ఇస్తారు, కరెక్ట్గా ఉంటుంది. చేతక్ ఫస్ట్ తయారు చేసింది టాటా వాళ్ళే. ఇప్పటి వరకు కూడా అది ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి కొన్ని. బిలాంగ్ టు, చెందిన. దిస్ హౌస్ బిలాంగ్ టు మిస్టర్ సోమ రాము అని అట్లా. ఇండియన్ గవర్నమెంట్ స్కూల్స్ బిలాంగ్ టు ఇండియన్స్. భారత ప్రభుత్వం యొక్క పాఠశాలన్నీ భారతీయులే. ఇడియం. గో త్రూ, టు రీడ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. గో త్రూ అంటే మొదటి నుంచి చివరి వరకు చదవడం. నోబడీ షుడ్ నాట్ సైన్ ఏ డాక్యుమెంట్ వితౌట్ గో త్రూ హోల్ ద మ్యాటర్. ఎవరైనా ఏ డాక్యుమెంట్ పైనైనా మొదటి నుంచి చివరి వరకు చదివి అర్థం చేసుకొని అంగీకరించిన తర్వాత సంతకం పెట్టాలి.
షిఫ్ట్స్ జమానత్ ఉంది సార్ అని వస్తాడు. జమానత్ అంటే ఆయన ఇవ్వలేకపోతే నువ్వు ఇవ్వాలి అంతేగా. నీ కట్టమని నీకు నోటీస్ వస్తుంది వాడు కట్టకపోతే. దాన్ని కో అప్లికెంట్ అంటారు. అంటే నువ్వు కూడా వాడుకున్నానికి కిందికి లెక్క వస్తావు. వాడు కట్టకపోతే నీ మీదకి వస్తుంది నోటీస్ కదా. నేను తీసుకోలేదు నాకేం తెలియదు అంటే ఏం తెలియకపోతే ఎంత సంతకం పెట్టామట. పూర్తి బాధ్యత అన్నమాట. అంత కంప్లీట్గా చదువుకున్నాకనే అన్ని నిష్ఠురాల కంటే అది నిష్ఠురం పేరట. మొట్టమొదటి నాతోటి కాదు పోయి చెప్పారు కథ.